సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, పునరుత్పాదక విద్యుత్ ఉంది, బొగ్గు విద్యుత్ ఉంది, నీటి ఆధారిత విద్యుత్ ఉంది. విద్యుత్ కొరతే లేదు అని ఒక పక్కన చెప్తున్నాం. కానీ కరెంటు కోతలు జరుగుతుంది. అది కంటిన్యూగా ఉండట్లా. ఒక చోట పావుగంట పోవచ్చు, ఒకసారి అరగంట పోతుంది, ఇంకో చోట గంట పోతుంది. ఇట్లా కరెంటు కోతలు. ఇప్పుడు ఇదిగో నీకు 3 గంటల నుంచి 4 గంటల దాకా ఉండదయ్యా, లేదా సాయంత్రం 5 నుంచి 7 దాకా ఉండదయ్యా, ఇట్లాగ చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు అలా చెప్పకపోవడం వలన సమస్య ఎదురవుతుంది. కాకపోతే సాధారణంగా మనం అధికారులను అడిగామనుకో, కరెంట్ కోతలేం లేవు, ఎంత కేవలం ఆ సప్లై సందర్భంగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కానీ అని చెప్తారు. గతంలో జగన్ టైంలో కూడా అదే చెప్పాను. అప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఎండాకాలంలో కరెంటు కోతలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడైతే మా చిన్నప్పుడైతే చిన్నప్పుడైతే మేము పెద్దోళ్ళం అయ్యాక, మేము డిగ్రీలు పూర్తయ్యాక జాబులు చేసే టైంలో కూడా కరెంటు ఎన్ని గంటలు వస్తుంది, 2014 వరకు కూడా కరెంటు ఎండాకాలంలో ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని గంటలు ఇవ్వగలరు అన్నటువంటిది పల్లె ప్రాంతాల్లో, ఎన్ని గంటల కోత అన్నటువంటిది పట్టణ ప్రాంతాలు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో 2 నుంచి 5 గంటలు 7 గంటల కోతలు ఉండేది. పొద్దున ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం దాకా తీసేస్తాం, మధ్యాహ్నం ఈ టైం నుంచి ఈ టైం దాకా రాత్రి ఈ టైం నుంచి ఈ టైం దాకా తీసేస్తాం. ఎందుకంటే మేము అట్లాంటి సందర్భాల్లో సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి తెలుసు. అప్పుడు ఆ తర్వాత 14 తర్వాత 24 గంటలు కరెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం రాలేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఫ్లక్సేషన్స్ అని చెప్పారు కబుర్లు. అంటే ప్రభుత్వానికి ఎట్లాంటి కబుర్లు చెప్తుంటారు కరెంట్ కోతలకు సంబంధించి, అబ్బాయి ఏం లేదండి అని చెప్తుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగేది క్రాస్ చెక్ చేసుకోక అప్పుడు దెబ్బతిన్నారు. ఇప్పుడు అట్లా దెబ్బతినకుండా చూసుకోండి. అట్లాగని దీని మీదనే ఓట్లేదు అయిపోదు కాదు. కానీ కరెంటు కోతలు పదే పదే వస్తూ ఉంటాయి. అలా వస్తుంది, ఇట్లా పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్లక్సేషన్ ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. ఈ కారణమో జరుగుతుంటాయి. అది ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్ ఏప్రిల్ అంటే ఇంకా మే ఎండింగ్ జూన్ 15 దాకా నడుస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.